పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఎప్పుడు ఏమయ్యేది తెలుస్తలేదు, ఏం జరిగేది తెలుస్తలేదు. దేవుని దర్శనానికి టోకెన్లు తీసుకొనికి పోతే తిరుపతిలో తొక్కిసలాటయ్యి మనుషుల పానాలు పోయినాయి. అంతా ఆగం అయ్యింది. ఇక ఓ దిక్కు అయ్యో గట్లయ్యిందా అని లోకమంతా బాధపడుతుంటే, ఇంకో దిక్కు పార్టీల నడుమ రాజకీయం జోరుగా నడిచింది. సర్కారోళ్లకు ఎగ్గస్ పార్టీ వాళ్ళకు నడుమ ఉడుకుడుకు ముచ్చట్లు నడుస్తున్నాయి. ఏండ్ల సంధి వైకుంఠ ఏకాశికి ఎంకన్న దర్శనానికి లక్షల మంది పోతుంటారు. ఎన్నడు కాలేదమ్మా గిట్లా. మరి ఈసారి ఎవరి నజరు పడ్డదో ఏమో గాని టోకెన్ల కొరకు ఎగబడి తొక్కులాట అయ్యి 6 మంది జీవిడిచిండ్రు. ఇంత మంది దావకాన్ల పడ్డారు. ముచ్చట తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కాడ నుంచి సర్కారోళ్ళంతా తిరుపతికి పరుగులు పెట్టిండ్రు. సీఎం బాబు సారు పోతనే టీటీడీ ఆఫీసర్ల మీద మస్తు గరం అయిండు. యాట జరిగే పండుగనే పబ్లిక్ పొట్టు వస్తారని ముందుగానే తెలుసు. అయినా సుత గట్టెట్ట చేస్తారు, అన్ని చక్కగా చూసుకునేది తెలియదా అని గట్టిగానే అరుచుకున్నాడు. అంబులెన్స్లు ఏంటికి టైంకు రాలేవని కోపానికి వచ్చిండట. అట్లనే దవాఖానలో ఉన్నోళ్ళను పలకరించిండు. ఇంటి వాళ్ళకు ధైర్యం చెప్పిండు. అటెనక మాట్లాడుకుంటా మానిటరింగ్ మెకానిజమ్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. నాకు అందులో కొన్ని లూప్ హోల్స్ గానీ లీకేజెస్ గానీ కనపడుస్తున్నాయి. అందుకే అక్కడ ఉండే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అరుణాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్, ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తాం. ఎస్పీ సుబ్బరాయుడు గారు కానీ, ఏఈఓ గౌతమి కానీ, సివిఎస్ఓ శ్రీధర్ ముగ్గురిని తక్షణమే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. మనమంతా బాధ్యతతో ప్రవర్తించవలసిన వ్యక్తులు. మన వల్ల ఇలాంటి జరిగినప్పుడు వీళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో దిక్కు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారు కూడా తిరుపతికి పోయి ఎట్టెట్టయింది ఏం కథ అన్ని తీర్లా అడిగి తెలుసుకున్నాడు. సారు కూడా ఆఫీసర్ల మీద మస్తు నారాజయిండు. ఇగిదిట్లుంటే ఎగస్ పార్టీ వాళ్ళు ఈనలేసిండ్రు. ఫ్యాన్ పార్టీ లీడర్లంతా మైకుల ముంగట్టుకొచ్చి మంచిగానే అరుచుకున్నారు. మాజీ సీఎం జగనాల్ సారు కూడా తిరుపతికి పోయిండు. సర్కార్ వాళ్ళు చక్కగా పని చేయనందుకే పానాలు పోయినాయి అన్నట్టు గరం అయ్యిండు. పుణ్యం కోసం లక్షల మంది జనాలు ఆ రోజున వస్తారు తిరుపతికి అని అందరికీ తెలిసిన విషయం. నేను ఒకటి అడుగుతా ఉన్నా, 10వ తారీఖున వైకుంఠ ఏకాదశి అని అందరికీ తెలుసు. లక్షల మంది జనాభా ఇక్కడికి వస్తారు అన్న సంగతి అందరికీ తెలుసు. మరి లక్షల మంది జనాభా వస్తారు అని అందరికీ తెలిసి ఉన్నా కూడా ఎందుకు తిరుపతి దేవస్థానంలో టికెట్లు ఇచ్చే కౌంటర్ల దగ్గర ఎందుకు మీరు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ప్రోటోకాల్స్ పాటించలేదు అని అడుగుతా ఉన్నా. కారణం ఏమిటి అంటే ఇక్కడ ఉన్న టీటీడీ అధికారుల దగ్గర నుంచి, టీటీడీ చైర్మన్ దగ్గర నుంచి, ఎస్పీ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర వరకు అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. గిట్ల నాడుస్తున్న ఈ లీడర్ల ముచ్చట్లు. వైకుంఠ ఏకాశి ముంగట గిట్ల ఊడితోనే మస్తు మంది అయ్యో అనుకుంటారు. పబ్లిక్ దబాయించి వస్తారు కాబట్టి మిగిలిన దినాలనన్నా ఏర్పాట్లు బందోబస్తుగా చేయాలి అని కోరుతున్నారు. మొత్తం ఏమైంది ఏం కథ తప్పే వాళ్ళదో తేలినాక ఆఫీసర్ల మీద చర్యలు తీసుకుంటాం అంటున్నారు సర్కారు వాళ్ళు. ఏమైనా పండగ యాలల్లో పబ్లిక్ పరిశాన్ అయినరు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. రాజకీయాలలో అన్నిటికంటే ముఖ్యం అధికారమే. పగ్గాలు ఎవళ్ళ చేతులుంటే వాళ్ళే రాజులు. వాళ్ళు ఎటు తిప్పితే అటు ఉరుకుతుంటారు అందరూ. అదే ఒక్కసారి అధికారం చేతులు మారిందంటే ఇక అంతా ఆగమాగమే. గిట్లనే అధికారం మారినాక 2 రాష్ట్రాలల్లో ఎగస్ పార్టీ వాళ్లకు తీరొక్క తిప్పలు వచ్చి పడ్డది. అన్నేమో కానీ తెలంగాణలో కార్ పార్టీ వాళ్లకు తీరొక్క కేసులతోని పెద్ద తిప్పలే వచ్చి పడ్డది. కార్ల పోటీల కేసు గట్టిగానే తిప్పల పెడుతున్నది కారు పార్టీ వాళ్ళను. అందరేమో గాని మాజీ మంత్రి కేటీఆర్ సార్ను దాపకోసారి పిలుస్తాండ్రు ఆఫీసర్లు. మొన్న ఏసీబీ ఆఫీస్ దాకా పోయి వెనకకు మారిపోయిండు. ఇక ఈసారి మాత్రం అట్టిట్ట లోపలికి గుంజుకున్నారు. ఆఫీసర్లు కూడా మొన్న కేటీఆర్ సార్ ఒక్కనే రమ్మన్నారు గాని గురువారం నాడు వెనక ఇంకో 4గురిని కూడా ఇడిచిపెట్టిండ్రు. ఇక లోపలికి పోయినాక గంటల కమానం కూకబెట్టి గట్టిగానే అడిగినరాట ప్రశ్నలు జవాబులు. 3 ఆఫీసర్లు చుట్టుముట్టు కూకొని పరీక్ష గట్టిగానే పెట్టినరాట. కార్ల పోటీలలో పైసలు ఏంటి ఖరాబు చేసిండ్రు, గట్టెట్ట చేస్తారు, 55 కోట్లు బయట దేశం కంపెనీలకు ఏంటికి పంపించిండ్రు, ఓ గిట్ల తీరు ముచ్చట్లు అడిగినరాట. ఇదే కేసులో ఇరికిన ఇంకో 2 ఆఫీసర్లను కూడా మంచిగానే అరుచుకున్నారట. మాజీ మంత్రి కేటీఆర్ చెప్పవచ్చే పైసలు విడుదల చేసినాం మాదేమున్నది అన్నట్టు మాట్లాడిండట అరవింద్ కుమార్ అనే ఆఫీసరు. పర్మిషన్లు తీసుకోకుండానే పైసలు ఎట్ట ఖర్చు చేస్తారని గట్టిగానే అడిగినరాట ఏసీబీ ఆఫీసర్లు.
ఇక ఏసీబీ ఆఫీసులకు పోత మాజీ మంత్రి కేటీఆర్ సర్కారోళ్ళ మీద కోపానికి వచ్చిండు. 1000 కేసులు పెట్టినా తగ్గేదేలే అన్నట్టు మాట్లాడిండు. అటెనక బయటకు వచ్చినాక కూడా గట్టినే మాట్లాడిండు. ఏసీబీ వాళ్ళు అడిగితే 82 ప్రశ్నలు అడిగిండ్రు. కాకపోతే పాడిందే పాటరా అన్నట్టు అడిగిందే మళ్ళీ అడుగుడు తప్ప కొత్త విషయం ఏం లేదు. వాళ్ళకి ఏంటంటే పాపం రేవంత్ రెడ్డి బల్మీటికో కేసు పెట్టించిండని వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవం చెప్పాలంటే. ఇది ఇట్లుంటే తప్పు చేస్తే ఎవరైనా సరే చేతులు కట్టుకోవాలి, మరి ఎట్లా ఇడిచిపెట్టమంటున్నారా అన్నట్టు మాట్లాడుతున్నారు సర్కారు వాళ్ళు. ఇంకో దిక్కు చూసుకుందాం అంటున్నారు కారు పార్టీ వాళ్ళు. అటు సుప్రీంకోర్టుకు పోతే కూడా మాజీ మంత్రికి షాటే కొట్టింది. పెట్టిన పిటిషన్ను ఎమ్మటే విచారణ చేయాలి అని అడిగితే గంత తొందర ఏం లేదు, 15వ తారీఖు నాడు చూద్దామన్నారట కోర్టు సార్లు. మరి ఆ లోపు ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి. కొంతమందికి షీటికి మాటికి ఊకూకనే కోపం వస్తుంటుంది. పోట్ల గిత్త లెక్క ఎప్పుడు గుర్రుమంటుంటారు. ఏంటికంత ఆవేశం వస్తుందో ఏమో. ఆ సొంటి వాళ్ళకే జర్ర కూరలలో ఉప్పు కారం తక్కువ వేసుకోవాలి అని చెప్తుంటారు. అట్లా చిన్నదానికి పెద్దదానికి కోపానికి పోయే కొంపలంట పెట్టుకున్నారు చాలా మంది. గిట్లనే ఓ పెద్ద మనిషి కూడా మొన్ననే ఆవేశానికి పోయి లేందో కంపని ఎత్తినేసుకున్నాడు. చూడుర్రి ఆ కథ ఎంత దాకొచ్చిందో. 4 గోడల నడుమ తస్ప చేసుకోవాల్సిన ఇంటి పంచాయతీని బజార్లో బారేసుకొని అడగనికే పోయిన వాళ్ళను మైకందుకొని సరిసిండు పెద్ద మనిషి మోహన్ బాబు. అందరు చూడనే చూసిండ్రు కదా. ఇక ఇప్పుడు గా కేసు అటు తిరిగి సుప్రీంకోర్టు దాకా పోయింది. బెయిల్ కావాలని తొలుత హైకోర్టుకు పోతే లేదు అన్నారు. అందుకే ఎమ్మటే సుప్రీంకోర్టు మెట్లెక్కిండు. ఇక జర్నలిస్ట్ అన్న లాయరు కోర్టులో గట్టిగానే వాదిచ్చిండట. మోహన్ బాబు ఎట్లా పడితే అట్లా మైకి సిరితే గూబకు దెబ్బ తలిగి 5 దినాలు దావకాన్లో ఉన్నాడు మా రంజిత్. ఏమన్నా అయింటే ఎవరు దిక్కు అన్నట్టు కోర్టు సార్లకు చెప్పిండట. ఇంట్లోకి వచ్చిండ్రు అందుకే కొట్టినా అన్నట్టు మాట్లాడితే ఇంట్లోకి వచ్చినంత మాత్రాన మైక్ అందుకొని సరుతావా అన్నట్టు అడిగినరట కోర్టు సార్లు. ఏదో ఆవేశంలో గట్ల అయింది, కావాలంటే నష్టపరిహారం ఇస్తాం అన్నట్టు మాట్లాడినరట. ఇక గిదే ముచ్చటకు నష్టపరిహారం కావాలనా లేకపోతే మోహన్ బాబుని జైలుకు పంపించాలనా అని జర్నలిస్ట్ అన్న తరపుకి వెళ్ళి వాదిస్తున్న లాయర్ని అడిగినరట కోర్టు సార్లు. అయితే ఎమ్మటే ఏ ముచ్చట చెప్పకుండా ఆలోచించుకొని చెప్తాం అనేటాలకు కేసు మళ్ళీ 4 వారాలకు వాయిదా పడ్డది. నేను విలువకుంటా నా ఇంట్లోకి వచ్చిండ్రు, మైకు మూతికి ఆడబెట్టడానికి సురుమన్నది, అందుకే గట్ల అయింది. 76 ఏండ్లు మీద పడ్డాయి, జర చూడుర్రి సార్లు అని అడిగిండట పెదరాయుడు. అయితే కోర్టు సార్లు పరిహారం కావాలనా జైలుకు పంపాలనా అని జర్నలిస్ట్ అన్ననే అడిగిండ్రు కాబట్టి ఆయన ఏది కోరుకుంటే అదే అయ్యేటట్టున్నది. మరిగా చూడాలి, 4 వారాలైనాక మోహన్ బాబు ఇంటికి పోతాడో జైలుకు పోతాడో అనుకుంటారు పబ్లిక్. బెల్లం ఉన్న జాగల్నే ఈగలు ముసురుతుంటాయి. గిట్లనే పైసలు ఉన్నోళ్ళ చుట్టే తిరుగుతుంటారు కొంతమంది. నెరి దందాలు చేసేటోళ్ళు అయితే పైసలు ఉన్నోళ్ళను మస్తు పాయరంగా పలకరిస్తుంటారు. ఏదో ఒకటి చెప్పి పబ్బం గడుపుకోవాలని చూస్తుంటారు. ఏదో ఆశ చూపెట్టి కాడు పెట్టాలి అన్నట్టు చూస్తుంటారు. ఇక గిట్లనే పోలవరం ప్రాజెక్టు చుట్టుముట్టు ఉన్న ఊర్ల పొంటి భలే ఎవ్వరం నడుస్తున్నది ఇప్పుడు. చూడుర్రి ఏందో. కూటమి సర్కారు వాళ్ళు వచ్చినాక ఏపీలో మళ్ళా పోలవరం ప్రాజెక్టు పనుల జోరు పెరిగింది. ఇప్పటికే ముఖ్యమంత్రి సారు 2 సార్లు పోయి చూసొచ్చిండు. ఆఫీసర్లు ఇంజనీర్లతో మీటింగులు పెట్టి పనులన్నీ పరుగులు పెట్టియాలని చెప్పిండు. సెంటర్ సర్కారు వాళ్ళు కూడా పైసలు గట్టిగానే ఇస్తాండ్రు కాబట్టి ఇకేం ఆగేటట్టు లేదు. పని ప్రాజెక్టు కింద మునిగిపోయిన ఊర్ల పొంటి పబ్లిక్ కు పరిహారం కింద సర్కారు వాళ్ళు పైసలు కూడా ఇస్తున్నారు. ఇట్లనే ఈ నడుమ ఏలూరు జిల్లాల కుక్కునూరు వేలేరుపాడు మండలాలలో పబ్లిక్ కు 40 కోట్ల దాకా పరిహారం పైసలు పడ్డాయట. కొన్ని జాగల్లో మంత్రులు ఊర్ల పొంటి తిరిగి పోలవరం ముంపు బాధితులకు ఇండ్లు కట్టించే గురం కూడా చేస్తున్నారు. ఇంకేమున్నది, పబ్లిక్ అకౌంట్లలో పైసలు పడ్డాయనే ముచ్చట తెలిసిన వెంటనే మోటార్ సైకిళ్ళు అమ్మేటోళ్ళు ఊరుక్కుంటూ పోతున్నారట. పైసలు వచ్చినాయి కదా ఇక బండి కొనుక్కో రాదుర్రే, ఎన్నొద్దులని బస్సులు ఎక్కి తిరుగుతారు అని పోలవరం ముంపు గ్రామాల పొంటి ప్రచారం చేస్తున్నారట. అంతేందుకు, ఇది వరకు బండి కొనుక్కోవాలంటే ముంపు గ్రామాల పబ్లిక్ దగ్గర పట్లనే ఉండే ఏదో ఓ పట్టణానికి పోయేటోళ్ళట. కానీ ఇప్పుడు షోరూములకేంచి మోటార్ సైకిళ్ళనే మోసుకొచ్చి ఊర్లలో పెట్టి టమాటాలు వంకాయలు అమ్మినట్టు అంగట్లో పెట్టి అమ్ముతున్నారట. ఇది ఒక్కటే కాదు, ఇంటి జాగలు అమ్మే రియల్ ఎస్టేట్ వాళ్ళు కార్లు వేసుకొని పోలవరం ముంపు ఊర్ల పొంటి తిరుగుతున్నారట. బ్యాంకులోళ్ళు వచ్చిన పైసలు మా బ్యాంకులలో జమ చేసుకొని వడ్డీ ఎక్కువ ఇస్తామా అంటున్నారట. ఏమైనా పబ్లిక్ కు పైసలు వచ్చుడుతోని దాందాలు చేసేటోళ్ళంతా పోలవరం ముంపు ఊర్ల పొంటి గట్టిగానే చక్కర్లు కొడుతున్నారు. ఇప్పుడు గమ్మతే ఉన్నది పోన్రి ముచ్చట.
బాధ వచ్చినా బీరే, సంబురం వచ్చినా బీరే, కొలువు వచ్చినా బీరే, కోరుకున్న పొల్ల లైన్ల పడ్డా కూడా బీరే. గీత వయసు పొల్లగాళ్ళంతా వాళ్ళ కుతి తీర్చుకుంటానికి నిన్ని అలా బీర్లు తాగుతుర్రు అనడంలో ఎటువంటి అనుమానం లేదు. అయితే బీర్లల్లో బీర్లు గా పాలపిట్ట బీర్లు తాగేటోళ్ళకే పెద్ద సిక్కొచ్చి పడ్డది ఇప్పుడు. ఎందుకంటారా చూడురు మీరే. వైన్స్ దుకాణంకు పోతే చాలు బాయ్ కేఎఫ్ లైట్ తీందేదో అన్న కేఎఫ్ 4 ఇయ్యే అనే డైలాగులు ఎక్కువ వినబడేటి. కానీ ఈ కాడ నుంచి గా ముచ్చట వినబడదు, గా బీర్ కూడా కనబడదు. ఎందుకంటే కేఎఫ్ బీర్లను అమ్మము, సరుకు కూడా పంపము అని కుద్దు ఆ కంపెనీ వాళ్ళే చెప్పుకొస్తారు. ఎట్లా అంటే తెలంగాణ సర్కారు బీర్లు తాగేటోళ్ళకేమో బీర్ల ధర పెంచింది, అదే తయారు చేస్తున్న మాకు మాత్రం పెంచమంటే పెంచమని చెప్పింది. గట్ల పెరిగిన ధరలతోని మాకు రూపాయి వస్తే మాకు ఇంత ఆమ్దానం వస్తుంది, తయారు చేయాలన్న సోయి కూడా పెరుగుతుంది. అట్లా కాకుండా వచ్చేగా రూపాయి కూడా సర్కార్కే పోతే ఇక మేము బీర్లు తయారు చేసి ఏమిటికి 4 ఏళ్ల సంది బీర్ సీసా ధర కనీసం అన్న పెంచలేదు అని ఎంత మొరబెట్టుకున్నా కూడా సర్కార్ మమ్మల్ని అసలే కాంతలేదు. మేము తుటి పెట్టుకొని తయారు చేసి సర్కార్ గల్ల పెట్టేందుకు నింపాలే అని యునైటెడ్ బ్రేవరీస్ కంపెనీ వాళ్ళు తెలంగాణలో కేఎఫ్ బీర్లను బంద్ పెట్టిర్రు. దీంతో కేఎఫ్ బీర్లకు ఎగబడుతున్నోళ్ళ కుతికెలు ఒక్కసారిగా తడారిపోయినాయి. ఈ కాడ నుంచి లైటు, స్ట్రాంగ్, అల్ట్రా మ్యాక్స్ బీర్లకు మనం పాసినట్లేనా అని దుక్నాల కాడ గోడలు పట్టుకుని నారాజైతారు కావచ్చు. అటు ఈ కంపెనీకి ఏంచేమో 4,500 కోట్ల రూపాయల ఆమ్దాను ఏటా సర్కార్కు వస్తుందట. అంతేకాదు తెలంగాణలో 170 మంది గీ బీర్లే తాగుతారట. ఆయన కూడా మాకు తుట్టి పడుతుంది కాబట్టి బంద్ పెడుతున్నాం, సర్కార్ ఏమైనా ముంగట్టుకొస్తే మళ్ళా తెస్తామని అంటుంది. చూడాలి మరిగా కేఎఫ్ బీర్ బాబుల బాధలు సర్కార్ అర్థం చేసుకుంటుందో లేదో అనేటిది. కొందరు స్టేజీ మీదకి పోయి ఏదో మాట్లాడదాం అనుకుంటారు, తీరా పోంగానే ఇంకేదో మాట్లాడతారు. అట్లా సోయల లేకుండా మాట్లాడి జనం నోళ్ళల్లో పడ్డోళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందులో ఇప్పుడు యాంకర్ శ్రీముఖి కూడా చేరింది. ఎందుకంటే మొన్న రామ్ లక్ష్మణుల గురించి ఏదో మాట్లాడబోయి ఇంకేదో అన్నది. ఇక నెటిజన్లు ఊకుంటారా? అయ్యో శ్రీముఖి బాధ చిన్నగా లేదుగా. మొన్న నిజామాబాద్ లో అయినా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఫంక్షన్ లో యాంకరింగ్ చేసింది. సరే చేస్తే చేసింది గాని ఆ సినిమా నిర్మాతలైన దిల్ రాజును ఇంకా శిరీష్ లను మాటలతోని లేపుదామని భజన పురాణం అందుకుంది. మాటలల్ల మాట వచ్చి అసలైన రామ లక్ష్మణుల పాత్రలంతా ఉత్తుత్తయే, ఏదో మనం చదువుకోవాలని సినిమాల్లో చూడాలని అట్లా తీస్తారు తప్ప అసలైన రామ లక్ష్మణులను నా కళ్ళ ముంగటూర్రు ఆళ్లే ఇల్లు అని దిల్ రాజు ఇంకా శిరీష్ లను చూపించింది. అంతే గీ ముచ్చటి జనం ఊకుంటారా? రామ లక్ష్మణుల గురించి నీకు తెలుసని మాట్లాడను, ఎన్నడన్నా చదివినవా అని తీరు కామెంట్లు పెట్టిర్రు. శ్రీముఖిని ఓ మాల్క ఆట ఆడుకుంటుర్రు సోషల్ మీడియాలో. ఈ ముచ్చట మీద బహిరంగ క్షమాపణ చెప్పినవా సరే, లేకుంటే నీ సంగతి ఏందో బరాబర్ చెప్తాం చూసుకో మరి అని గట్టిగానే దమ్కి ఇచ్చేటరకు జరిగిన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరింది అక్క. నేను హోస్ట్ చేసిన ఒక సినిమా ఈవెంట్ లో పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాల్ని, అందులోనూ రాముణ్ణి అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన ఈ పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు జరగకుండా వీలైనంత జాగ్రత్త పడతానని మీ అందరికీ మాటిస్తూ, మీ అందరికీ క్షమాపణ కోరుతూ దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. అది అన్నట్లు నాకు రాముడు అంటే మస్తు ఇష్టం. నేనేదో తెలియక అన్న తప్పితే కావాలని అనలేదు. ఈ వీడియో చూసైనా రామభక్తులంతా జర్ర నిమ్మల పడుర్రి, జరిగిన దానికి మల్లో మల్క నా క్షమాపణ అన్నట్లు చెప్పుకొచ్చింది. ఆయన ఓ శ్రీముఖక్క ఒకని మెప్పు పొందేతానికి ఇంకెవ్వళ్ళు దొరకలేదా నీకు? పోయి రాముని పేరే తీయాలా? ఏమిటికొచ్చిన తిప్పల నీకు ఇదంతా అని తీరు కామెంట్లు రాసుకుంటా ఎత్తెత్తి పోస్తుర్రు రామభక్తులు. మరి క్షమాపణ అయితే చెప్పింది, ఇక ఇప్పటికైనా నిమ్మల పడతారో లేదో చూడాలి. తాజ్ మహల్ అందరికీ ఎరికే కదా నుల్లా, మాకెందుకు ఎరకలేదు? ప్రేమికులకు గుర్తు, 100 ఏండ్ల కింద కట్టినా కూడా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. పాలరాయితోని మా సుందరంగా ఉంటుంది అని గిట్లా చెప్తుండొచ్చు. కానీ ఆ తాజ్ మహల్ కట్టడంలా మన తెలంగాణ రాయి కూడా వాడిర్రాట. మరి ఈ ముచ్చట ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటారా? వారేవా 100 ఏళ్ల తర్వాత గానీ మన తెలంగాణ సంపద పతారేందో ఎరికైంది. ఎన్నడో కట్టిన తాజ్ మహల్ ముచ్చట్ల ఇప్పుడు మన జోలి బయటపడ్డది. ఇన్నొద్దుల సంది తాజ్ మహల్ అంటే పాలరాయితోని కట్టిన ఓ మొనగాని నక్షనే అనుకున్నాం గాని ఆ నక్షల మన దేవరకొండ ఇంకా మహబూబ్ నగర్ రాళ్ళు కూడా ఉన్నాయనే ముచ్చట నిన్ని అలా బయటపడ్డది. కాలిఫోర్నియాలో ఉన్న జియోలాజికల్ లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్ కెంచి రిటైర్ అయిన డెల్లాము, రీసెర్చ్ చేసే రోజర్స్ ఇంకా డైరెక్టర్ వెల్నాడ్ అనే టోళ్ళు ఈ 5 ఏళ్లు తిప్పలు
పడి గీ ముచ్చట బయట పెట్టిర్రు. తాజ్ మహల్ నిర్మాణం ఎట్లా కట్టిర్రు, ఏం రాళ్ళు వాడిర్రు, 100 ఏండ్ల కింద కట్టినా కూడా ఎందుకింత చెక్కు చెదరలేదు అని గట్టిగా నజరేసి చదివితే తెలంగాణ రాళ్ల ముచ్చట జనాలకు ఎరికైంది. అంటే అప్పట్లోనే మన రాళ్లను తాజ్ మహల్ కడతానికి వాడిర్రన్నట్లు. దానికోసం బయటి దేశాలకేంచి వజ్రాలు, వైడూర్యాలు, రత్నాలు, ముత్యాలు, స్ఫటికాలు, పచ్చలు ఎట్లయితే తెచ్చిర్రో మన తాను నుంచి కూడా రాళ్ళు గట్ల కొంచెం వైర్రన్నట్లు. అయితే తెలంగాణలో చాలా జాగల్లో తీరు రాళ్ళు బొచ్చడు దొరుకుతాయి. కానీ మన రాళ్ళనే ఎందుకు వాడిర్రు అని అంటే అవి చెక్కున మెరిసే అద్దం లెక్క ఉండేనట అప్పట్లా. అంతేకాదు గా రాళ్లను నగల మీద రంగురాళ్ళ లెక్క కూడా వాడేటోళ్ళట. ఆయన ఎన్నడో గట్టిన దాని మీద ఇప్పుడు ప్రయోగం చేసిర్రంటే గీ 5 ఏళ్ళు రీసెర్చ్ చేసిన గాళ్ళను తారీఫ్ చేయాల్సిందే పోర్రి అని అంటుర్రు గీ ముచ్చటిన్న తెలంగాణ పబ్లిక్. జుట్టు బాగున్నోళ్ళు తీరు పాపడ తీస్తారు. కొందరు పైకి దూతారు, ఇంకొందరు కిందికి దూతారు, ఇంకొందరు నెత్తి స్టైల్గా కనిపించనీకే తీరొక్క తీరు కటింగ్లు కూడా చేయించుకుంటారు. కానీ ఒక తాన మాత్రం 1 కాదు 2 కాదు 3 ఊళ్ళ జనాలకు నెత్తి ఉండనంటే ఉండనని ఊసిపోతుందట. మరి గా కథ ఏందో చూద్దాం రండి. ఎవరికన్నా పులులు సింహాలను చూసి బుగులు పడతారు. కానీ గీ మహారాష్ట్ర బుల్దానా జిల్లాలో ఉన్న 3 ఊరోళ్ళు మాత్రం ఊసిపోతున్న ఎంటికేలను చూసి బుగులు పడుతుర్రు. బోర్గావు, కల్నాడు ఇంకా హిగ్నా అనే 3 ఊరోళ్ళకైతే నెత్తి మీద ఎంటికలు ఉండనంటే ఉండనని రాలిపోతున్నాయి. దీంతో ఊళ్ళో ఎవ్వళ్ళని చూసినా అన్ని బోడమొఖాలే కనబడుతున్నాయి. అయితే మాడ మీద నెత్తి మొలిసే జాగ బలంగా లేదు. కుదుళ్ళు మొత్తం షెదలు పట్టినట్లు అయినాయి. మొలిసిన ఎంటిక కూడా గట్టిగా 4 ఒత్తులు ఉంటలేదు. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఒకరికి వారం కింద నెత్తి బానే ఉండేనట. కానీ వారం తిరిగే లోపలే జుట్టంతా ఊసిపోయి బట్టతలకాయ అయ్యింది. ఇది చూసిన ఊరోళ్ళు ఓరక్కో వారం దినాలలోనే వాని నెత్తి క్రికెట్ మైదానం అయ్యింది, ఇదే విచిత్రం అని అధికారులకు మతలబంధిస్తే వాళ్ళొచ్చి అన్ని షకిలు చేసిర్రు. ఊరోళ్ళు తాగుతున్నది ఉప్పు నీళ్లు. గా నీళ్లు కూడా చాలా గలీజున్నాయి. అందుకే పేల బలం సచ్చి నెత్తి మీద ఎంటికలు ఉంటలేవని నెత్తురు శాంపుల్స్ తీసి టెస్ట్లకు పంపిర్రు. ఇప్పటికైతే అసలు కారణం అయితే దొరకలేదు. గాని బట్ట తలకాయ చూసి ఊళ్ళకు ఎవ్వడు పిల్లనిచ్చేటట్లు లేడుగా అని అనుకుంటుర్రు గా 3 ఊర్ల జనాలు. మరిగా అసలు కారణం ఏందో అధికారులే చెప్పిపోయినా కూడా మా బంగారం అసొంటి ఎంటికలను మళ్ళా మొలిపియాలి అని కోరుతుర్రు అక్కడి జనాలు. సెలవు దొరికితే మా వాళ్ళందరినీ తోలుకొని పోయేదాన్ని. కానీ ఏం చేస్తాం, సెలవు దొరుకుతుందో లేదో. ఇంతకు ఏడిపోతున్నావు ఏం కథ అని అనుకుంటుర్రా? ఇంకెక్కడికి కుంభమేళకు గంగల మునిగి పుణ్యం మూట కట్టుకోనికే ఎక్కడెక్కడోళ్ళంతా పోతుర్రు. ఇక సాధువులు బాబాలైతే ఇప్పటికే ఒడ్డున వై కూసుర్రు. తీరు ఇచ్చంత్రాలు చూపిస్తుర్రు చూడుర్రి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 13వ తారీఖు నుంచి శురువైతున్నది మహా కుంభమేళ. ఇప్పటికే ప్రయాగరాజు పబ్లిక్ సాధువులు బాబాలతోని కిటకిటలాడుతున్నది. అయితే సాధువులు అంటే అందరు ఒక్కటే తీరుగా ఉండరు కదా, తీరు అవతారాలలో ఉంటారు. అసొంటోళ్ళంతా ఇప్పుడు ఒక్కటే జాగలాగా అనిపిస్తుండేటాలకు చూసేటోళ్ళు మస్తు పరేషాన్ అవుతున్నారు. ఇక ఇక్కడ కానొస్తున్నాడు కదా గీన చాయ్ వాలా బాబా నాట. అదివరకు సాధువు లెక్క మారక ముందు చాయ్ దుకాణం నడిపించేదట. అందుకే చాయ్ వాలా బాబా ఇండన్నట్టు. పెద్ద ముచ్చట ఏంటిదంటే 40 ఏండ్ల కింద తిండి తినుడు మాట్లాడు బంద్ చేసిండట. ఒక్క ముద్ద ముట్టడు, ఒక్క ముక్క మాట్లాడాడు. అగో తినకుండా ఎట్లా బతుకుతాడు అనుకుంటారా? దినం 10 కప్పుల చాయ్ తాగుతాడట. అంటే ఉత్త చాయ్ మీదనే బతుకుతున్నాడు అన్నట్టు. ఇంకా పెద్ద ముచ్చట ఏంటిదంటే గీ చాయ్ వాలా బాబా కలెక్టర్ చదువు చదివేటోళ్లకు అంటే సివిల్స్ పరీక్ష రాసేటోళ్లకు క్లాసులు చెప్తాడట. అగో చూడర్రి ఎన్నిగానం పుస్తకాలు ఉన్నాయో. చాయ్ దుకాణం నడిపేట ఆయనకు గతగానం చదివేట్లా అబ్బింది అని అంటే అంత మహిమ అంటున్నారు. మరిగ మాట్లాడని మనిషి చదివేట్లా చెప్తాడని పరేషాన్ కాకుర్రి. సివిల్స్ పరీక్ష రాసేటోళ్ళు గీ బాబాకు వాట్సాప్లో డౌట్లు అడుగుతారట. అట్లా బాబా సమాధానం చెప్తాడట. కుంభమేళాకు వచ్చిన చాయ్ వాలా బాబాను చూసి గమ్మతే ఉన్నదని అనుకుంటారట పబ్లిక్. గిట్లా తీరు బాబాలు దర్శనమిస్తున్నారు. ఇగో గీన అనాజువాలి బాబానట. నెత్తి మీదనే పంట పండిస్తాడు. వరి, గోధుమలు, మినుములు నెత్తి మీదనే పండిస్తాడు. ప్రకృతిని కాపాడాలి అని సందేశం ఇయ్యనికే గిట్ల నెత్తి మీద పంట పండిస్తాడట బాబా. నెత్తి మీద పంట ఎట్లా పండిస్తాడబ్బా అని కుంభమేళాకు పోయిన పబ్లిక్ చూసి పరేషాన్ అవుతున్నారు. గిట్లా తీరు బాబాలు ప్రయాగరాజుల దర్శనమిస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్కలది ఒక్కో కథ.